నాకు తెలియపరిచి మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. నా నిమిత్తమై నేను మరణించవలసి ఉండగా మీరు మరణించి నన్ను నీతిమంతునిగా తీర్చిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. అది మాత్రమే కాక శుభప్రదమైన నిరీక్షణ నాకు కలుగు చేసిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, మీ బాల్యత చేరి మీ మరణం జ్ఞాపకం చేసుకుంటుండగా తిరిగి మరలా నా నిమిత్తమై నా ఎద్దుకు రాబోతున్న శుభప్రదమైన నిరీక్షణను మనం ప్రతిష్ఠించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ నా స్తుతి ఆరాధనను నా తండ్రి వెని మీకే యేసు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనమంతా లేచి నిలబడి ఇందాక మనం పాడిన పాటలోనే ఆఖరి 2 చరణాలు పాడతాం. ఈ చరణం పాడేటప్పుడు దయచేసి గమనించండి. మిమ్మల్ని అందరినీ సమాజానికి చూడడానికి యవనస్తులు ఇష్టపడుతున్నారు. మీరు లైన్లుగా బల్లెవడానికి కూర్చోండి. లైన్లుగా 2-3 కాకుండా ఒక లైన్లో కూర్చోండి. ఎదురుగా జరగండి. అక్కడ వెనక చాలామంది ఉన్నారు. లైన్లో కూర్చోండి. అక్కడక్కడ కోళ్ళు ఎరుగుతుంటే బియ్యం గింజలా కాకుండా లైన్గా ఉండేటట్టు కూర్చోండి. వాళ్ళు ఫోటో తీసి సమాజాన్ని పెడతారట. ఆ విషయం గమనించండి. విజయాగీతము నినిపించెదను, విజయాగీతమునే పాడెదను, నిశ్చయ జయధ్వనినే చేసెదను, నిశ్చయ జయధ్వనినే చేసెదను. నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. నిరీక్షణ పూర్ణత కలిగి, నిరీక్షణ పూర్ణత కలిగి పరికించెదనా ప్రభురాకడను, పరికించెదనా ప్రభురాకడను. నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. నీ నామమును సదా సన్నుతించుచుందును, నీ నామమును సదా సన్నుతించుచుందును. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. కూర్చోనండి. ఏం చూపించొద్దు, అటు వదిలే మన వల్ల పాలు పొందుకుంటూ దేవుని వార్తమని వింటాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ జీవితము జీవిస్తున్నటువంటి పరిశుద్ధులకు, పరిశుద్ధతను కోరుకొని ప్రభు రాకడను అపేక్షిస్తున్నటువంటి వారందరికీ రక్షకుడైన యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మందిరము ప్రశస్తమైనది అన్న సంగతి మనము తెలుసుకొని ఉండాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి రక్షించకూడన్న సంగతి మనము మర్చిపోకూడదు. ఏ స్థితిలో నుంచి మనల్ని రక్షించాడు అన్నది మన యొక్క జీవిత సాక్ష్యమై ఉండాలి. ఇది నాన్న మనము జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము, ఆహారము తింటున్నాము, సుఖముగా ఇంట్లో జీవిస్తున్నాము అంటే అది దేవుని కృప అయ్యున్నది అని నేను చెప్పగలను. కారణము నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఎలా జీవిస్తున్నానో, దేవుడు నన్ను ఎలా ప్రేమించాడో, అంచెలంచెలుగా ఏ స్థాయి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడో, ఈ లోకంలోనే కాదు పరలోకంలో దేవుడు నాకు ఏమి సిద్ధపాటు చేసి ఉన్నాడో అన్న సంగతి నా వ్యక్తిగత జీవితానికి నిదర్శనం. అది అంతేకాదు, అక్కడితో ఆగకుండా
నా కుటుంబంలో నేను దాన్ని వివరించడానికి, నా బిడ్డల మధ్య వివరించడానికి, నేను వెళ్ళిన ప్రతి స్థలములో కూడా దాన్ని వివరించడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. నా బాహ్యమైనటువంటి వస్త్రధారణ కానీ ప్రవర్తన సరళని చూసి మోసపోవద్దు. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఈ విధంగా ఉండానన్న సంగతి దేవుని యొక్క సమక్షంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రాంగణము మధ్య సత్యము మాట్లాడుచున్నాను. కాబట్టి మనము దేవుని చేత మొదటిగా ప్రేమించబడిన వారం. అంతేకాదు, ఎంతో ఘోరమైన పాప జీవితము నుండి మనల్ని దేవుడు విడిపించాడు అన్న సంగతి మర్చిపోవద్దు. అంతేకాదు, నిత్య జీవమైనటువంటి జీవమునకు మనల్ని వారసులుగా చేయటానికి ఆయన దేవుడయ్యుండి మానవ రూపిగా ఈ లోకానికి దిగివచ్చాడు. అది మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంతో శాశ్వతమైనది. ఒకవేళ మానవునిగా మనుషుల్ని తృణీకరించవచ్చేమో, కానీ నా చేతిలో ఉన్నటువంటి ఈ జీవగ్రంథాన్ని, జీవవాక్కుని తృణీకరించమాకండి. కారణం ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు వారిని ఏం చేస్తూ వచ్చారంటే, దేవుని యొక్క క్రియలను ఎరిగిన వారై ఉండి కూడా దేవుని యొక్క క్రియలను వారు సరైన విధానంలో చూడలేకపోయారు. దాన్ని బట్టి వారు, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ మాట చెప్పడానికి నాకు ఇష్టం లేదు. వారు అరణ్యంలోనే నశించిపోయి నాశనమైతూ వచ్చారు. కాబట్టి రక్షించినటువంటి మనము ఎంతో భయముతోనూ వణుకుతోనూ ఈ శరీరంలో ఉన్నప్పుడు పరిశుద్ధత విషయంలోనూ ప్రవర్తన విషయంలోనూ కాపాడుకోవాలి. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. లోకములో జరుగుతున్నటువంటి క్రియలు ఎన్నో ఉన్నాయి. అవి గ్రామం వరకు రాకపోవచ్చేమో, కానీ ఒక చదువుకున్న వ్యక్తిగా నేను గమనిస్తున్నాను, విశ్లేషణ చేస్తున్నాను. దేవుడు ఎలా ఉన్నాడంటే, గడప యొద్ద ఉన్నాడు. తండ్రి యొక్క మాట మేర ఆయన గడప యొద్దనున్నాడు. కుమారుడా ఎల్లు అని అంటే దేవుడు గడప దాటి ఈ యొక్క మధ్యాకాశానికి వస్తాడు. ఇది సత్యము, వాస్తవము. ఎందుకంటే ఇది గమనించాలి అన్న సంగతి నా యొక్క హృదయ వాంఛ ఉన్నది. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను ఇచ్చిన దేవుణ్ణి, ఈ రక్షణను నిర్లక్ష్యము చేస్తే నాశనము తథ్యం, నశించిపోవటము అది ఏ మాత్రము సంకోచము కానిది. కాబట్టి నా ప్రియ గ్రామస్తులారా, రక్షించబడినటువంటి విశ్వాసులుగా ఎన్నో నేర్చుకోవాలి. మనం ఇంకా ఎలా ఉంటున్నామంటే పసిబిడ్డల్లాగానే ఉంటున్నామన్న సంగతి వాస్తవిక సత్యం. పసిబిడ్డల్లాగా మనం ఉంటున్నామన్నది వాస్తవిక సత్యం. కాబట్టి ఆయన సంఘమును ఎంతో 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 శ్రమపడి సంపాదించటానికి ఆయన ఇష్టపడుతూ ఈ లోకానికి వచ్చాడు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనము. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము చదవచ్చిన వారందరూ చదవండి, నిదానంగానే మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు అందరూ కలిసి స్పష్టముగా అర్థమయ్యే రీతిలో ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఎందుకంటే ఈ వాక్యము ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే విలువైనది. నీకున్నటువంటి పొలము, ధనము, లేకపోతే సౌందర్యము, పలుకుబడి ఏముండా సరే అవి పేతురు పత్రికలో చెప్పబడిన రీతినే మహావేంద్రముతో ఒక దినాన నశించిపోతాయి. కానీ నశించనిది, నాశనము లేనిది దేవుని వాక్యము భయము కలిగి చదవాలి. కాబట్టి స్పష్టంగా ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను చూడమాకండి, దేవుని వాక్యాన్ని చూడండి, నన్ను చూడమాకండి, దేవుని వాక్యాన్ని చూడండి. దేవుని వాక్యాన్ని చూసినప్పుడు నీ ఆత్మకు సంరక్షణ, నీ ప్రభు రాకడకు సిద్ధపాటు, పరిశుద్ధతో కూడిన జీవితము నీకు నాకు అనుగ్రహించబడింది. నేను బలహీనుడనే, నాలో దోషాలు తప్పులు ఎన్నో కనపడవచ్చేమో, కానీ ప్రభు కృపను బట్టి ప్రభు యొక్క సమక్షములో దేవుడు నన్ను మరి తర్ఫీదు చేస్తూ వస్తున్నాడు. 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘముల్లో మనము ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. మీ మట్టుకు మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. రెండవ భాగంగా
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మాటలు మనము చదువుకుంటానే ఉన్నాం, ధ్యానిస్తూనే ఉన్నాం, చెబుతానే ఉన్నాం, బోధిస్తానే ఉన్నాం. ఎన్నోసార్లు మనము చెప్పుకుంటా ఉన్నాం. కానీ వాక్యము మనలో పనిచేస్తుందా అన్న సంగతి మనము గ్రహించుకోవాలి. 11వ అధ్యాయము 28వ వచనం నుంచి మార్చి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. 29వ వచనం. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామందిని నిద్రించున్నారు. మనము తీర్పు పొందినెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. 33వ వచనం కూడా. 34వ వచనం. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకనుగొని ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము అందరూ కలిసి స్పష్టముగా ప్రార్థనాపూర్వకంగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం. మొదటి పేతురు 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, వందనాలు. నీ వాక్యము జీవము కలిగినది. నీ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చిన వాక్యము. ప్రభా, స్వరక్తం ఇచ్చి సంపాదించడానికి సంఘము కోసము దేవుడైనటువంటి మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చావు. సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు శరీరము, ప్రాణము, రక్తముతో ఒక మానవులే ఈ లోకానికి దిగి వచ్చావు. కేవలము మనుషులని ప్రేమించబట్టే, నన్ను ప్రేమించడం బట్టే ఆ కార్యము జరిగింది తండ్రి. అంతటితో ఆ యొక్క కార్యమును విడిచిపెట్టక ఈ లోకంలో మానవుడుగా పరిశుద్ధుడిగా జీవిస్తూ నాయనా సిలువలో నీ యొక్క త్యాగమును మేము విన్నవారమై, చూచిన వారమై, చదువుకున్న వారమై, గ్రహించిన వారమై ఈ బల్లలో సమీపించుచుండగా మా హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడా కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము పసిబిడ్డలంగా ఉండకుండా, శరీర ఆలోచనలతో ఉండకుండా, శరీర సంబంధంతో లాగా ఉండకుండా ఆత్మ వివేచన కలిగిన వారిగా, ఆత్మకార్యములు జరిగించువారిగా, ఆత్మతో ఆరాధించుటే విషయంలో ఆత్మ యొక్క పరిపూర్ణతలో, సంపూర్ణతలో ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు. ఎంతో నష్టము కలిగినటువంటి పరిస్థితి నాలో, మాలో, మా మధ్యలో ప్రభువా తాండవిస్తూ ఉన్నది. ఇప్పటికీ ఉన్నది. అది దాన్ని విడిచిపెట్టకుండానే ప్రభువా మేము ఆరాధిస్తున్నాం. దాన్ని విడిచిపెట్టకుండానే ప్రభు బలలో పాలు పొందుతున్నాం. ప్రభా, దాన్ని విడిచిపెట్టనట్లయితే మధ్యాకాశంలోకి మేము ఎత్తబడ్డామన్న సంగతి నీ వాక్యము సత్యముగా మాకు బోధించుచున్నది. కాబట్టి అలాంటి దుర్గతి జరగకుండా ప్రభువా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని, యోగ్యమైన రీతితో, పరిశుద్ధమైన రీతిలో, సంపూర్ణమైన రక్షణలో కొనసాగే రీతిలో ప్రభువా మమ్మల్ని శుద్ధి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆత్మ కలిగించినటువంటి ప్రతి మాలిన్యము నీ వాక్యము ద్వారా శుద్ధి చేయమని కోరుకుంటున్నాం. కృప చూపించమని ప్రభా, మా జీవితాల్లో నీ కృప ఎంతో అవసరమైనది. కనికరం చూపించమని, రక్తంతో శుద్ధీకరించమని కోరుకుంటూ రక్షకుడైన యేసు నామములో నన్ను బంధించి, నా శరీరాన్ని బంధించి, నా ఆలోచనలు బంధించి కేవలం నీ మాటలు మాత్రమే ప్రభా నీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో సహాయం చేయమని, నీ వాక్యము పరిశుద్ధత, నీ యొక్క రక్షణ పరిశుద్ధత, ప్రభా నీ రక్త పరిశుద్ధత మాలో ఉంచమని, రాకడ కోసం మమ్మల్ని సిద్ధపాటు చేయమని, ఒప్పించే మనసు మాకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మదేవ
నువ్వు మా నుంచి దూరం అవ్వకుండా దుఃఖపడకుండా వెళ్ళిపోయాము. 28వ వచనము, సంఘము అనే మనము చదువుతూ వచ్చాం. సంఘము దేవునిది. సంఘము ఆది కాలములో నుండి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సముఖములో సంఘము ఆలోచన కలిగి ఉన్నది. ఆది మానవుడైనటువంటి ఆదాము కోల్పోయినటువంటి ఆ యొక్క పరిశుద్ధత, ఆజ్ఞ అతిక్రమించినటువంటి విధానము, ఎంతో ఆలోచన కలిగి త్రియేక సృష్టిస్తూ వచ్చాడు. అజ్ఞానముతో, అనాలోచనతో, సాతాను పడద్రోయబడినటువంటి ఆ యొక్క క్రమముతో సాతానుడు ఆదిమ పితరులైనటువంటి లేకపోతే తల్లిదండ్రులైనటువంటి ఆదామును అవ్వను మోసపుచ్చు వచ్చారు. కానీ దేవుని యొక్క మనసులో సంఘము అనే మాట రాయబడుతూ వచ్చింది. ఈ సంఘము ఆది కాండమును ప్రారంభమైంది, నిర్గమాకాండములో పాటు ప్రయాణం చేస్తూ వచ్చింది. అంతేకాదు నూతన నిబంధనలో ఈ సంఘము పరలోకము నుంచి శరీరధారిగా రక్షించటానికి యేసు క్రీస్తు అనే ప్రభు నామధేయముతో వచ్చి నిరూపించబడినది. ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత, ప్రణాళిక, ఆ పరిపక్వత, భూలోకములో సంఘం యొక్క విశ్లేషణత, విశిష్టత, ప్రాముఖ్యత యేసుక్రీస్తు శరీరము ద్వారా దానిని ప్రజలకు లేకపోతే రక్షించబడినటువంటి మానవులకు విశదపరచబడింది. ఈ సంఘము అనే మాటను ఉచ్చరించడానికి కానీ దీన్ని వివరించడానికి కానీ ఏ మానవుని యొక్క ఆలోచన సరళి సరిపోదు. కానీ సంఘము ఎంతో ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభుకి, అంతేకాదు త్రియేక దేవునికి, అంతేకాదు పరలోకములో మానవుని యొక్క ఆలోచనకు అతీతమైనది సంఘము. ఈ సంఘములో కేవలము ఒక జాతి, ఒక మత, ఒక ప్రాంత, ఒక ప్రదేశ మాత్రమానికి సంబంధించింది కాదు. అది ప్రకటన గ్రంథంలో ప్రస్తము చేయబడినది. ఏమని రాయబడి ఉన్నదంటే, ఇదిగో ఆ యొక్క రాజ్యములో ఎవరెవరు ఉండారంటే ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రజలు, ఆయా ప్రాంతం వారు, ఎవరు కూడా లెక్కించరాని జనము పరలోకములో మనం ఒకలా వెళ్ళితే చూస్తాము. కాబట్టి సంఘము ప్రాముఖ్యమైనది. ఈ సంఘమును దేవుడు ఏదో మాట చేత మాత్రమే ఆయన రక్షించలేదు. కేవలము ఆయన యొక్క శరీరము, ఆయన ఆత్మ, ఆయన ప్రాణము, ఆయన దేహము ఎంతో శ్రమ అనుభవించి దానిని బట్టి సంఘము ఏర్పాటు చేయబడినది. సంఘం అంటే కట్టడము కాదు, గుర్తుపెట్టుకోండి. సంఘం అంటే కట్టడము కాదు. సంఘం అంటే నీ యొక్క శరీరము, నీ యొక్క హృదయము. ఆ హృదయము చాలా ప్రాముఖ్యమైనది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 16 అధ్యాయాల్లో చాలా విషయాలు గ్రంథస్థము చేయబడ్డాయి. వారి యొక్క శరీరము అనే సంఘాన్ని 25 రకాలైనటువంటి కరప్షన్స్తో పాడు చేస్తూ వచ్చారు. ఇది కేవలము 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకే 25 రకాలైనటువంటి కరప్షన్స్ పాడు చేస్తూ వచ్చారు. ఎందుకంటే సంఘాన్ని గురించినటువంటి ఆ యొక్క గొప్ప ఆలోచన, ఆశ ఎవరికి ఉందంటే 14 పత్రికలు రాసినటువంటి పౌలుకి ఆ సంఘం యొక్క దర్శనము ఆయన కలిగి ఉన్నాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఉన్నటువంటి 16 అధ్యాయాల్లో 1 నుంచి 6 అధ్యాయాల్లో 25 రకాలైనటువంటి కరప్షన్స్ ఉన్నాయి. 7వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు 8 రకాలైన ప్రశ్నల్లో వాళ్ళు తప్పిపోయారు. 8 రకాలైన ప్రశ్నల్లో తప్పిపోయారు. నా అంశం అది కాదు. ప్రభు చిత్తమైతే కొరింథీ పత్రికను ధ్యానించడానికి నేను పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘము పౌలు తన 14 పత్రికల్లో రాస్తూ
సంఘానికి ఏం పేరు పెట్టాడంటే పరిశుద్ధులు. ఈ సంఘానికి అనే పదానికి ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. చర్చ్ అంటే మరి యాంప్లిఫైడ్ బైబిల్లో కానీ లేకపోతే కేంబ్రిడ్జ్ డిక్షనరీ అంటారు. చదువుకున్న పిల్లలకి అది అర్థమవుతుంది. కేంబ్రిడ్జ్ డిక్షనరీని పదాన్ని విశ్లేషించినట్లయితే కట్టడము లేకపోతే కనిపించేది అనేది ఉంటాయి. ఈ యావత్ ప్రపంచంలో 256 దేశాలుంటే మరి ఫ్రాన్స్, లేకపోతే రోమ్ నగరం, లేకపోతే ఇస్రాయేల్, లేకపోతే గొప్ప గొప్ప ప్రదేశాల్లో చర్చ్ అని పిలుస్తారు. సంఘము అనే పదము చాలా తక్కువగా రాస్తూ ఉంటారు. కానీ ఏం రాస్తూ ఉంటారంటే చర్చ్ అంటే వాళ్ళ యొక్క భాషలో ఏంటంటే కట్టడము, ఎత్తైన కట్టడము. రోమ్ యొక్క ప్రదేశాల్లో, పట్టణాల్లో ఈ కట్టడాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే ఆ కట్టడానికి ఒక పదం పెడతారు, సెయింట్ పీటర్స్ చర్చ్, సెయింట్ పీటర్స్ చర్చ్, సెయింట్ జాన్స్ చర్చ్. ఇట్లా సెయింట్ అనే పదము వాడుతూ ఆ యొక్క కట్టడానికి పేరు పెడుతూ ఉంటారు. కాబట్టి ఇంగ్లీష్లో చర్చ్, సంఘమును గ్రీక్ భాషలో ఎక్లేషియా అనే పదాన్ని గ్రంథస్థము చేయబడింది. ఈ ఎక్లేషియా అనే పదము చదువుకున్న పిల్లలారా జాగ్రత్తగా మీరు దీన్ని విశ్లేషించండి, చదవండి, తర్ఫీదవ్వండి. చదువులో ఏ విధంగా మీరు రాణిస్తున్నారో బైబిల్లో ఆ విధంగా తర్ఫీదవ్వండి. ఎక్లేషియా అనే పదము గ్రీక్ భాషలో 2 పదాల యొక్క జోడి. మొదటి ఈకే అంటే అవుట్, అవుట్, కాల్ పిలుపు. ఎక్లేషియాలో కాల్ అవుట్ ఈ 2 పదాలు ఇంగ్లీష్ పదాలకి జోడిస్తూ వచ్చారు. ఎక్కడి నుంచి పిలుస్తూ వచ్చారు అని అంటే కాల్ అవుట్ అంటే సపరేటెడ్. ఈ విషయాన్ని నేను తర్వాత మరి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎక్లేషియా అనే పదము గ్రీక్ పదము. దీంట్లో ఏంటంటే సపరేట్ అయినటువంటి ప్రజలు ఒక చోటకి పిలువబడిన వారు. ఆ పిలువబడిన వారిని ఏమన్నారంటే సెయింట్స్, పరిశుద్ధులు. ఇంగ్లీష్లో సెయింట్స్ అన్నారు, కానీ గ్రీక్ పదంలో వీళ్ళు ఏమన్నారంటే హెగియోస్ అనే పదాన్ని వాడుతూ వచ్చారు. హెగియోస్. ఈ హెగియోస్ అనే పదానికి ఇంగ్లీష్ భాషలో అర్థం ఏంటంటే కాన్సిక్రేటెడ్ పీపుల్. కాన్సిక్రేటెడ్ అంటే ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలు. సంఘములో ఎవరుంటారంటే ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలు. సంఘము ఏ విధంగా ఆవిర్భవించిందంటే కాల్డ్ అవుట్ పీపుల్. ఎక్కడి నుంచే లోకములో పాపములో అవినీతితో అక్రమముతో ఎన్నో పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి తీసుకొని వచ్చాడు. కాబట్టి పిలుపులు దాదాపుగా బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ నూతన నిబంధనలో 7 రకాలైనటువంటి పిలుపులు ఉన్నాయి. ఆ పిలుపుల్లో దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, పిలుపుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎన్నో వారాల నుంచి మనం వింటూ వచ్చాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మొదటిసారిగా ఆయన ఎందుకు మనల్ని కాల్డ్ అవుట్ పీపుల్గా పిలుచుకున్నాడంటే ఆయనతో సహవాసము కలిగి ఉండటానికి పిలుచుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక లైక్ మైండ్ పీపుల్ మాత్రమే సహవాసము చేయగలరు. యేసుక్రీస్తుకు కలిగినటువంటి ఆ మనస్సు కలిగిన వారే యేసుక్రీస్తుతో సహవాసము చేయగలరు. యేసుక్రీస్తు కలిగిన మనస్సు ఏమై ఉన్నదంటే పౌలు రాసిన పత్రికల్లో అనేక పర్యాయములు చాలా విషయాలు గ్రంథస్థము చేయబడ్డాయి. అది ఒక సపరేట్ టాపిక్. యేసుక్రీస్తు కలిగిన మనసు ఈ యొక్క ప్రభుబలలో పాలు పొందే మనము ఆయనతో సహవాసము చేయడానికి ఆ విధమైనటువంటి పిలుపులో మనం ఉన్నామా లేదా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తుతో నీకు సహవాసం ఉన్నదా? ప్రశ్న. కేవలం నువ్వు రక్షించబడినావు అని అనుకుంటున్నావేమో, కానీ క్రీస్తుతో నీకు సహవాసం ఉన్నదా? చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ ఉపయోగిస్తారు. దాంట్లో టవర్స్ ఉంటాయి, సిగ్నలింగ్ టవర్స్ అంటారు. 1, 2, 3 చిన్న చిన్న పుల్లల్లా కనపడుతూ ఉంటాయి. అర్థం అవడానికి చెప్తున్నాను. కాబట్టి టవర్కి దగ్గరలో ఉన్నప్పుడు ఉన్నటువంటి 5 ఆ టవర్స్ పోల్స్ లేకపోతే 6 పోల్స్ కూడా ఫుల్ సిగ్నల్లో ఉంటాయి. ఆ టవర్కి, ఆ సిగ్నలింగ్ వచ్చే టవర్కి దూరంగా మనం రిమోట్ ఏరియాకి వెళ్ళినప్పుడు సిగ్నలింగ్ డిస్కనెక్టింగ్లో ఉంటుంది. అంటే
టవర్ దగ్గర నుంచి అటువంటి మాట్లాడే వ్యక్తి యొక్క స్వరమును వినొచ్చు, కానీ నువ్వు మాట్లాడే స్వరము టవర్ దగ్గర ఉండే ఆయనకి కానీ అనుసంధానం అవ్వదు. నెట్వర్క్ కొలీషన్స్ అంటారు, నెట్వర్క్ కొలీషన్స్, లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అంటారు, సమస్యలు. కాబట్టి దేవునితో నీ సహవాసము ఏ విధంగా ఉన్నది? ప్రభు బలలో మనం పాలు పొందుతున్నామంటే అది కేవలం నీ ఆలోచనతో నువ్వు పాలు పొందితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు 28వ వచనం నుంచి 34వ వచనం వరకు చెప్పబడిన మాటలు మనకు వర్తిస్తాయి. కాబట్టి దేవుడు రాబోతున్నాడు. ఆయనతో మనకి సహవాసం ఉన్నదా? సహవాసం ఉంటే మొకాళ్ళ జీవితం ఉంటుంది, సహవాసం ఉంటే విధేయత జీవితం ఉంటుంది, సహవాసం ఉంటే మరి మొదటి పేతురు పత్రికలో రాయబడినటువంటి మరి అనేకమైనటువంటి మాటలు అక్కడ రాస్తూ వచ్చాడు. మొదటి పేతురు పత్రిక ఇందాక రాస్తూ వచ్చారు, చదువుతూ వచ్చారు. కాబట్టి పేతురు పత్రిక 1వ అధ్యాయం కొన్ని విషయాల్లో నేను మీకు గమనించడానికి, ఆలోచన కలుగజేయడానికి నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. పేతురు ఎంత చక్కగా రాస్తూ వచ్చాడంటే, 1 పేతురు పత్రిక 5 అధ్యాయాలు, 2వ పేతురు పత్రిక ఉన్నటువంటి 3 అధ్యాయాలు, 8 అధ్యాయాల్లో ఎన్నో స్పష్టమైన మాటలు రాస్తూ వచ్చాడు. మరి ఒకసారి నేను చదువు. 1వ అధ్యాయము తెలుగు బైబిల్లో 3-4 వచనాలు కలిసి ఉంటాయి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేసెను. ఇది ఎవరికి వర్తిస్తుందంటే 1వ అధ్యాయము 2వ వచనము, లేదా 1వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై విధేయులగుటకు, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడిన వారై ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీ, కపదోకియా, ఆసియా, బితోనియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ చూడండి, ఎవరికి రాస్తూ వచ్చాడంటే తెలుగు బైబిల్లో పరిశుద్ధులైన వారికి, ఇంగ్లీష్ బైబిల్లో, గ్రీక్ బైబిల్లో ఉన్నట్లయినటువంటి పదాలు ఏంటంటే ఏ స్పెసిఫిక్ కాన్సిక్రేటెడ్ పీపుల్, ఐ విల్ రిటర్న్ టు ది ఏ స్పెసిఫిక్ కాన్సిక్రేటెడ్ పీపుల్. నేను ఎవరికి రాస్తున్నానంటే ప్రత్యేకించబడినటువంటి నా సహోదరులకి, నా రక్త సంబంధులకి, అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధులకు నేను రాస్తున్నాను. వీరు ఎక్కడున్నారంటే పొంతులోను, గలతియాలోను, కపదోకియాలోను, ఆసియాలోను, బితూనియా అనే దేశాల్లో చెదిరిపోయినటువంటి యాత్రికులు. పేతురు భక్తుడు ఎంత చక్కగా మరి స్పష్టంగా రాస్తున్నా అంటే, అయ్యా ఇక్కడ మనము పర్మనెంట్ ప్రజలము కాదు, ఇక్కడ మన స్థిర నివాసులము కాదు. మనం ఎవరమంటే పరిశుద్ధత కొరకు పిలువబడిన వారము, పరిశుద్ధత కొరకు ఏర్పరచబడిన వారము. మనం ఎవరమంటే యాత్రికులము. ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా, మనం ఎవరము అన్న సంగతి మర్చిపోవద్దు. మొదటిది, యేసుక్రీస్తు ప్రభు మహిమపరచబడాలి అని అంటే మొదటి నీ యొక్క ఆత్మీయ స్థితికి పూర్వపు స్థితి జ్ఞాపకం చేసుకో. ఒంటరిగా నేను ఎవరిని, దేవుడు నన్ను ఎక్కడి నుంచి రక్షిస్తూ వచ్చాడు, ఎలాంటి పాపం నుంచి రక్షిస్తూ వచ్చాడు, ఏమి లేని స్థితి నుంచి నన్ను రక్షిస్తూ వచ్చాడు అన్న సంగతి రక్షించబడిన తర్వాత ఒంటరిగా నీ జీవితంలో అది నీకు ఉండాలి. అంతేకాదు, అది నీ కుటుంబంలో ప్రతిసారి నువ్వు మెన్షన్ చేస్తూ ఉండాలి. ప్రియులారా, నీ బిడ్డల మధ్య నువ్వు మెన్షన్ చేయాలి, నీ తోటి స్నేహితుల మధ్య నువ్వు మెన్షన్ చేయాలి. అది లేకపోతే నువ్వు ఎలా ఉంటావంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇందాక చెప్తూ వచ్చాను కదా, 25 రకాలైన కరప్షన్స్, పఫ్డ్ అవుట్ అంటారు. అంటే గొప్పలు చెప్పుకునే మనుషుల్లాగా తయారవుతారు. ఆ గొప్పలు చెప్పుకునే మనస్తత్వము ఏమి దారి తీసిద్దంటే పరిశుద్ధతకు కిందకి దారి తీస్తుంది. కాబట్టి గొప్పలు ఎప్పుడూ చెప్పుకోవద్దు నా ప్రియులారా. ఎక్కడి నుంచి మనం వచ్చామన్న సంగతి మర్చిపోవద్దు. రక్షించబడినటువంటి పిదప దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఎవరమి,
మనము పరిశుద్ధులమే. యు ఆర్ ద కాన్సెక్రేటెడ్ పీపుల్, యు ఆర్ ద సపరేటెడ్ పీపుల్, యు ఆర్ ద కాల్డ్ అవుట్ పీపుల్. మనం పిలువబడిన వారము, పరిశుద్ధపరచబడిన వారము, ప్రభు రాకడ కొరకు యాత్రికులుగా, పరదేశులుగా మనము ప్రయాణము చేస్తున్న వారం. ఇది పరిశుద్ధతలో మొదటి భాగము. పరిశుద్ధతలో మొదటి భాగము. ప్రియులారా, ఈ దైవజనుడు భగత్ సింగ్ గారు మనం గమనించినట్లయితే అనేకసార్లు చెప్పుకుంటాం ఆయన పేరు, కానీ ఆయనలాగా జీవించలేమే. మనం భగత్ సింగ్ గారు సహవాసం అని చెప్పుకుంటారు. సంఘాలు దాదాపు కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. అందరూ చెప్పుకుంటారే, జీవించలేరే. ఆయనలాగా విశ్వాసంలాగా ఉండలేరే. ఆయనలా పరిశుద్ధులాగా జీవించడానికి ఇష్టపడరే. ఆయనలాగా ప్రార్థన చేయడానికి ఇష్టపడరే. కేవలం ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1, 2, 3 అధ్యాయాల్లో ఇంకా రక్షించబడినటువంటి విశ్వాసులు ఎట్లా ఉంటున్నారంటే వారు పసిబిడ్డల్లాగానే ఉంటున్నారు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో అనేకమైనటువంటి మాటలు అక్కడ గ్రంథస్థము చేయబడినాయి. వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ఇంకా పసిబిడ్డల్లాగానే ఉంటున్నారు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఇది కొరింథీలో ఉన్నటువంటి సమస్య. 25 కరప్షన్స్లో మరి ఒక భాగము. ఇంకా రక్షించబడినటువంటి ఆ యొక్క విశ్వాసంలో ఏముందంటే శరీరానికి సంబంధించినటువంటి మనసే వారిలో తాండవిస్తుంది. ఆత్మ సంబంధమైన కట్టడముగా, సంఘముగా, జీవముతో కూడిన నిరీక్షణ అనుభవించేవారిగా, పరిశుద్ధుల్లాగా, లేకపోతే ఏర్పరచబడిన వారిగా, పిలువబడిన వారిగా వాళ్ళు లేరు. అంతేకాదు, యాత్రికులము, పరదేశులము అన్న సంగతి మర్చిపోయారు. ఈ లోకంలో, ఈ కట్టడంలోనే మాకు నిధి ఉన్నది, ఈ కట్టడాన్ని మేము రాజ్యం చేయాలి, ఈ కట్టడమే మాకు అవసరం అనుకుంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి కట్టడమా కట్టుకోవడానికి ప్రజలు, విశ్వాసులు ఇష్టపడతలేదు. దీనికి నష్టం ఏంటంటే, ఇదిగో ఏ మధ్యాకాశంలో వేవేల దూతలతో యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నువ్వు ఈ కట్టడములో, ఈ ఆధిక్యత, ఈ యొక్క పోరులో నువ్వు జీవించినట్లయితే తప్పనిసరిగా భూమి మీద నువ్వు విడవబడతావు. ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శిష్యులు అనేకులు అడుగుతూ వచ్చారు, అయ్యా నీ రాకడకు సూచనలు ఎట్లా, పరిశుద్ధులు ఎట్లా ఎత్తబడతారంటే ఆయన ఒకటే మాట అన్నాడు, బహు కొద్ది మంది. ఎంతమంది? ఈ భారతదేశంలో దాదాపుగా 100 కోట్లు ఉన్నారు. ఈ యొక్క ప్రపంచంలో 256 దేశాల్లో దాదాపుగా 1000 కోట్ల మంది ఉన్నారు. ఈ 1000 కోట్ల మందిలో రక్షించబడిన వారి యొక్క శాతము కనీసం 4% కూడా లేదు. అంటే 4 కోట్ల మంది కూడా లేరు. ఈ 4 కోట్ల మందిలో ఈ సంఘాల కోసం, లేకపోతే ఈ బాక్సుల కోసం, ఈ పెత్తనాల కోసం, ఈ వాక్యం చెప్పేదాని కోసం ప్రయాసపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రభు యొక్క రాకడను అపేక్షించేది ఎంతమంది? ఇప్పుడు ప్రభు ఇమ్మని, ఇదిగో మనిషి కుమారుడు మధ్యాకాశంలో ఉన్నాడు, కలుసుకోవడానికి రండి అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎంతమంది ఎత్తబడతారు? సవాలు తీసుకోవాలి. మనం సవాలుగా తీసుకోవాలి. రక్షణ వ్యక్తిగతమైనది. నా తల్లి ద్వారా, లేకపోతే నా తండ్రి ద్వారా, నా పితరుల ద్వారా ప్రభు రాజ్యానికి నేను వారసుడిని కాను. నువ్వు రక్షించబడితే నువ్వు మాత్రమే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు మాత్రమే, నువ్వు ప్రభు కోసం త్యాగం చేస్తే నువ్వు మాత్రమే మధ్యాకాశంలోకి వెళ్తావు. ఇది సత్యం, ఇది సత్యం. కాబట్టి పరిశుద్ధత ఉన్నదా? ప్రభు బలలో చెయ్యెత్తి పాలు పొందుతున్నావు. పరిశుద్ధత ఉన్నదా? నీ హృదయంలో ఎన్ని ఆలోచనలతో ఉంటున్నావు? అన్ని ఆలోచనలు తీసివేసుకోకపోతే ప్రభువు వల్లని నీ ద్వారా, నా ద్వారా అపవిత్రపరచబడుతున్నది. అది దయ్యముల బల్లగా మార్చబడుతున్నది. దయ్యముల బల్లగా మార్చబడుతుంది. ఇది దయ్యముల బల్ల కాదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము, కాన్సెక్రేటెడ్ పీపుల్ ఇక్కడ ఉంటారు. ఈ ప్రజలు పరలోకంలో ఉంటారు. అంతేగాని అన్యాయము, అక్రము, దోచుకునేవారు, వ్యభిచారులు, వ్యభిచారానికి ప్రోత్సహించేవారు ప్రభు రాజ్యానికి వారసులు కారు అన్న సంగతి
ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ప్రియులారా, మొదటి పేతురు రాసిన పత్రికలో కొన్ని విషయాలు నేను గమనానికి తీసుకువస్తాను. చూడండి, మొదటి పేతురు పత్రికలో ప్రభు బలలో పాలు పొందే మనము ఎలా ఉండాం. 17వ వచనం, 17వ వచనం, 17వ వచనము ముందు భాగం, అంటే 16, 17 తెలుగు బైబిల్లో 17 ఇంగ్లీష్ బైబిల్ 17 వచనం ఉంది. 16వ వచనం చివరి భాగం. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. రక్షించబడిన మనము పూర్వపు మనకి ఆశలు ఉన్నాయి. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ప్రవర్తించాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎన్నో ఆశలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మన కనులు మూసుకొని ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన యొక్క ప్రవర్తన సరళి ఏంటి అనేది స్పష్టంగా ఉంటుంది. అలాంటి ఆశలతోనే మళ్ళీ కొనసాగుతున్నామా? రెండవది, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండండి. 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు మన పితరుల యొక్క వ్యర్థ ప్రవర్తనల్లో మనం ఇంకా కొనసాగుతున్నాం. ఇది వాస్తవం. ఇది ఈ సంఘంలోనే కాదు, సార్వత్రిక సంఘంగా పిలువబడినటువంటి సంఘాలుగా పిలువబడిన కట్టడాలుగా పిలువబడిన చర్చిలుగా పిలువబడిన వారి సంఘాల్లో ఈ ఆచారాలు అలవాట్లు లేకపోలేదు. అంతేకాదు, వాటిని చేసే వారితో మనము ఏం చేస్తున్నామంటే ప్రోత్సహిస్తున్నాం. అంతేకాదు, వాటితో సహకరిస్తున్నాం. అంతేకాదు, వారి యొక్క విందులో పాలు పొందుతున్నాం. దేవుడు మెచ్చడు. దేవుడు ఎంతో దుఃఖపడుచున్నాడు. పరలోకములో ఆయన దుఃఖపడుచున్నాడు. భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుచున్నాడు. దుఃఖపడి వెళ్ళిపోతాడు. నువ్వు పరీక్షించుకుంటే నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా నీకు తెలిసిద్ది కూడా. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా లేడా అన్న సంగతి నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే నువ్వు మరలా తిరిగి మారు మనసు పొందాల్సిందే. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాల్సిందే. ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు అపేక్షించాల్సిందే. ప్రభు దగ్గర గోజాడాల్సిందే. అయ్యా, నాకు రక్షణ ఆనందము మరలా కలుగు చేయమని దావీదు వలె నీ యొక్క దావీదు పరుపు కొట్టుకుపోయిన రీతిలో నువ్వు వేడవాల్సిందే. లేకపోతే నువ్వు పరిశుద్ధతతో లేవు, ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడవు అన్న సంగతి జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు, చూడండి, 2వ అధ్యాయం ఎలాంటి ప్రవర్తన మనకు ఉండాలి అంటే 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం చివరి మాట, వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును ఐ బెగ్ యువర్ బిహేవియర్. అయ్యా, నేను బతిమలాడుచున్నాను. ఎవరు బతిమలాడుచున్నారంటే పేతురు. ఈ సంఘాలు వీళ్ళు ఉన్నటువంటి పొంతు, గలతీ, కపదోకియా, ఆసియా, బితోనియా, ఈ 6 సంఘాలకి 6 ప్రదేశాలు ఉన్న వారికి బతిమలాడుచున్నారు. అంతేకాదు 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో మీ పిలుపు సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు లేదా ప్రభు దినమందు, ప్రభు రాకడయందు దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై. ఎలాంటి ప్రవర్తన ఉండాలి? మొదటిది, మంచి ప్రవర్తన కలవారై మీరు ఉండాలి. 15వ వచనం, ఎలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై. ఏ ప్రవర్తన? యుక్త ప్రవర్తన. 3వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం, వారు భయముతో కూడిన మీ ప్రవర్తన పవిత్ర ప్రవర్తన. ఏ ప్రవర్తన? పవిత్ర. ఇవన్నీ మనకు చెబుతుంటే ఎట్లా ఉంటుందంటే, ఎవరు కాళ్ళు జరి చేసుకునే వాళ్ళు ఉంటారు, నడుము జరి చేసుకున్నారు, మూతి తెరిచేవాళ్ళు ఎన్నో ఉంటారు. ఎందుకంటే దేవుని కృపను బట్టి సైకాలజీ, మానవ లేకపోతే ఆలోచన సరళగలిగినటువంటి శాస్త్రాన్ని దేవుడు చదవడానికి నాకు అనుమతి ఇచ్చాడు. ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన ప్రభు రాకడ కోసము మనల్ని సిద్ధపాటు చేసింది. 3వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం మధ్య భాగంలో నేను చదువుతాను. మీ సత్ప్రవర్తన మీద
అపనిందే వేయువారు. సత్ప్రవర్తన కలిగి మనము జీవించాలి. సత్ప్రవర్తన ఇలాంటి లేనప్పుడు దేవునితో నీకు సహవాసము లేదన్నది స్పష్టంగా కనపడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో పరిశుద్ధతలో నువ్వు ఉండావనుకోవటం అసంభవం, అది అసత్యం. ఎందుకంటే ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారములై ఉన్నాయి. ఈ సంఘము బండ మీద కట్టబడిన సంఘముగా రాయబడి ఉన్నది. ఈ సంఘము తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘముగా ఉన్నది. ఈ సంఘము జీవముతో కూడిన సంఘముగా ఉన్నది. ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఈ సంఘము కోసమే యేసుక్రీస్తు ప్రభు మార్గముగాను సత్యముగాను జీవముగాను ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, సంఘములో ఉన్నవారు మొదట ఎవరంటే పరిశుద్ధులుగా పిలువబడినవారు. ప్రతి అంశంలో పౌలు ఆ విషయాన్ని గ్రంథస్థము చేస్తూ వచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పౌలు ఎంత స్పష్టంగా రాస్తూ వచ్చాడంటే ఎంతో స్పష్టంగా రాస్తూ వచ్చాడు. తెలుగు బైబిల్లో 2 నుంచి 7 వరకు ఉంటాయి, కానీ ఇంగ్లీష్ బైబిల్లో 7వ వచనంలో రాయబడి ఉన్నది. అక్కడ నేను చదువుతాను, చూడండి. పరిశుద్ధులై పిలువబడుటకు యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఇట్లా తను రాసినటువంటి 14 పత్రికల్లో మొదటి అడ్రస్సింగ్ దేనితో చేస్తూ వచ్చాడంటే, చిన్నప్పుడు మేము ఉత్తరాలు రాస్తూ ఉండేవాళ్ళం. ఇదే గ్రామము చాలా పేద గ్రామంగా జీవిస్తున్న సమయము అది 1987వ సంవత్సరం. ఆ సంవత్సరము ఇక్కడ నుంచి గుడివాడ కొంతమంది పనులకు వెళ్ళారు. మా తల్లిదండ్రులు వారి యొక్క సమవయస్కులు కలిగిన వాళ్ళు గుడివాడ పనులకు వెళ్ళారు. 15 రోజులు 20 రోజులు వెళ్ళి మరి వారి యొక్క కష్టాన్ని అక్కడ వాళ్ళు చేసి కొంత ద్రవ్యం తీసుకొని వచ్చి కుటుంబాన్ని పోషించేవారు. జతలుగా వెళ్ళి కేవలం వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి ఒక 200, 300, 400 రూపాయలు మాత్రమే వచ్చాయి. 300 అంటే దాదాపుగా ఈ దినాలతో కంపేర్ చేసుకుంటే దాదాపుగా 3 లక్షల రూపాయలతో సమానంగా ఉంటుంది. ఆ 300 రూపాయలకి వాళ్ళు 20 రోజులు 30 రోజులు ఉంటే అక్కడి నుంచి కొంతమంది ఉత్తరాలు రాస్తూ వచ్చేవాళ్ళు. ఆ ఉత్తరాలు మరి 7వ తరగతి 6వ తరగతి మేము చదువుకుంటున్నటువంటి సమయం. ఆ ఉత్తరాలు వచ్చినప్పుడు వాళ్ళు మరి చదివించుకోవడానికి మమ్మల్ని పిలిచేవారు. ఈ గ్రామంలో వాళ్ళు ఏమి రాసేవారంటే, ఆ ఉత్తరం చెప్పడానికి కూడా మర్చిపోతున్నాను. ప్రియమైనటువంటి కుటుంబస్తులకు లేదా బిడ్డలకు, మేము ఇక్కడ క్షేమముగానే ఉన్నాము, మీరు కూడా క్షేమముగా ఉన్నారని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము అనే పదముతో రాస్తూ వచ్చేవారు, అంటే క్షేమము. కాబట్టి పౌలు రాసినటువంటి 14 పత్రికలకి ఆయన ఏమి అడ్రస్సింగ్ చేస్తూ వచ్చాడంటే పరిశుద్ధతను గురించి అడ్రస్సింగ్ చేస్తూ వచ్చాడు. కాబట్టి సంఘము మొదట దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలంటే, సంఘములో విశ్వాసి లేకపోతే రక్షించబడినటువంటి వ్యక్తి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలంటే సంఘములో పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ పరిశుద్ధత ఇవ్వటానికే ఆయన ఎన్నో కార్యాలు మన ఎడల చేస్తూ వచ్చాడు. 118వ కీర్తన 14వ వచనం చదవండి. ఆయన సంపూర్ణమైన రక్షణకు కారణభూతుడయ్యాడు. ఈ పరిశుద్ధత ఇవ్వటానికి దేవుడు సంపూర్ణమైనటువంటి కంప్లీట్ సాల్వేషన్, ఎక్కడ కూడా కొరపడని రీతిలో ఆయన రక్షణ విధానంలో కారణభూతుడయ్యాడు. చదవండి 118వ కీర్తన 18వ వచనం. యెహోవా నా దుర్గము, నాకు నా గానము, నా రక్షణకి ఎవరైనా ఆధారభూతుడు. తర్వాత కంటిన్యూ అమ్మా. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాద గీతము వినబడును. నువ్వు పరిశుద్ధుడిగా పిలువబడుతున్నావంటే, నువ్వు పరిశుద్ధురాలుగా జీవిస్తున్నావంటే, నీ కుటుంబము కాన్సిక్రేటెడ్ కుటుంబంగా జీవిస్తుందంటే, అంటే కీర్తనలు 128వ అధ్యాయము ఏం రాస్తూ ఉంటాడంటే, అక్కడ ఉన్నటువంటి వచనాలన్నీ కూడా చదవద్దులే కానీ, ద ఫ్యామిలీ ఆఫ్ ద కాన్సిక్రేటెడ్ మ్యాటర్, లేకపోతే కీర్తన అని అంటాడు. అంటే కుటుంబం యొక్క పరిశుద్ధత. నువ్వు మాత్రమే రక్షించబడ్డావు అనుకుంటే కుదరదు.
ఒక తండ్రిగా తల్లిగా రక్షించబడిన నీ జీవితంలో నీ పిల్లల యొక్క ప్రవర్తన సరళి, నీ పిల్లల యొక్క రక్షణ సరళి నీ కుటుంబంలో ఎంతో అవసరమైనది. అందుకనే ఆయన నా రక్షణకు కారణభూతుడే కాదు, సంపూర్ణమైన రక్షణకు కారణభూతుడే కాదు, రక్షించబడినటువంటి కుటుంబంలో ఏం వినబడాలి? రక్షించబడిన కుటుంబంలో వినబడకపోతే వినబడపోయింది. రక్షించినటువంటి మానవుని యొక్క విశ్వాస జీవితంలో, లేకపోతే విశ్వాసి అని పిలువబడేవని అంటే నోటిలో నుంచి కూడా రక్షణ గూర్చినే రావు. ఒకిద్దరు కలిసారంటే, మరీ ముఖ్యంగా ఈ గ్రామంలోని గమనించింది, ఒకిద్దరు కలిస్తే కట్టడంలో జరిగే విషయాల గురించి గ్రంథస్థము చేస్తారు. ప్రియులారా, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు గ్రంథస్థము చేస్తాడు. ఇది వాస్తవం. బైబిల్లో చాలా గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లో జీవ గ్రంథము మాట్లాడుకొని చుండేదానికి ప్రత్యేకమైనటువంటి గ్రంథము. అది ఒకళ్ళ సమక్షంలో కాదు, తండ్రి సమక్షంలోను, విశ్వాసులే లేకపోతే పరిశుద్ధుల సమక్షంలోను, దేవదూతల యొక్క సమక్షంలో అది రాయబడే గ్రంథము. అది ఎవరికి అంటే యేసు క్రీస్తు యొక్క నామాన్ని మహిమపరిచేవారు, ఉచ్చరించేవారికి ప్రత్యేకంగా గ్రంథస్థము చేయబడి, అది మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును ఆయన సంపూర్ణంగా రక్షించటానికి శక్తివంతుడు. రెండవది, ఆయన సంపూర్ణ పాప విమోచకుడు. కీర్తన గ్రంథం 130వ కీర్తన 7వ వచనం, 130వ కీర్తన 7వ వచనం, ఆయన సంపూర్ణ రక్షణకు ఇశ్రాయేలు ఎవరి మీద ఆశ పెట్టుకో? యెహోవా మీద ఆశ పెట్టుకో. ఏం దొరికిద్ది? ఆయన యొద్ద కృప దొరికిద్ది. అంతేకాదు, ఆయన నీ పాపమును విమోచించేవాడు. ఆశ పెట్టుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఆ సమయం లేదు కాబట్టి నేను చూపించడం. నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? మనిషి మీద ఆశ పెట్టుకుంటే తప్పనిసరిగా మనుషుడు నిన్ను మోసం చేస్తాడు. ఇది నా యొక్క జీవితంలో వాస్తవికత. నేను నమ్మినటువంటి మనిషి నా ఆఫీసులో, నేను చేసే బిజినెస్లో నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు, మోసపోయాను కూడా. కాబట్టి మనిషి మీద ఆశ పెట్టుకుంటే నష్టం జరిగిద్ది. నీ తల్లిదండ్రుల మీద నువ్వు ఆశ పెట్టుకో, నష్టం జరిగిద్ది. నీ తండ్రి మీద ఆశ పెట్టుకో, నష్టం జరిగిద్ది. నీ కుమారుడి మీద ఆశ పెట్టుకో, నష్టం జరిగిద్ది. నీ తోటివారి మీద ఆశ పెట్టుకో, నష్టం జరిగిద్ది. జరగలేదంటే గ్రంథస్థము చేయండి, ప్రభు కృపను బట్టి నేను బ్రతికుంటే నా దగ్గరికి రండి, నష్టము గ్యారెంటీగా జరిగిద్ది. కానీ దేవుని మీద ఆశ పెట్టుకో, నష్టము జరగదు. బైబిల్లో అలా చాలా ఉన్నాయి. రాజుల మీద నువ్వు గురి పెట్టుకుంటావా, నమ్ముకుంటావా, వారి వల్ల ఏ సహాయం రాదు. గుర్రాల మీద పెట్టుకుంటావా, రథాల మీద పెట్టుకుంటావా, మధ్యలోనే ముంచేస్తాయి. ముంచైన వాడు దేవుడు మాత్రమే. రెండవ వచనంలో నీకంటే క్షేమాధారం ఏది లేదు. 3వ వచనంలో భక్తులే శ్రేష్ఠులు అని. చివరి వచనములో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఇది ఎప్పుడు జరిగిద్ది ఒక విశ్వాసిలో అంటే 15వ కీర్తనను మనము ఫుల్ఫిల్ చేసినప్పుడే, సంపూర్ణముగా దాన్ని మనము జరిగించినప్పుడు. చదవండి 15వ కీర్తన. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడాడు ఎవడు? మొదటిది యథార్థమైన ప్రవర్తన. మనము మొదటి పేతురు పత్రికలో ప్రవర్తనల గురించి మాట్లాడుతూ వచ్చాం. సంపూర్ణమైన సంతోషము నీ జీవితంలో అనుభవించాలి అని అంటే ఈ 15వ కీర్తనలో ఉన్నటువంటి ఈ విషయాలు మన హృదయంలో ఉండాలి. ప్రభు బలలో మనం పాలు పొందడానికి వచ్చాం, పరిశుద్ధులుగా పిలువబడటానికి వచ్చాం. తన స్వరక్తమిత్తి సంపాదించిన సంఘములో, జ్యేష్ఠుల సంఘములో, జీవము కలిగిన సంఘములో, లేకపోతే సత్యములకు స్తంభములకు ఆధారమైన సంఘములో, లేకపోతే సత్యానికి స్థిరమైన పునాదిగా కట్టబడిన సంఘములో, అమూల్యమైన రాయిగా, అమూల్యమైన విశ్వాసముగా, అమూల్యమైనటువంటి జీవవాక్యము కలిగిన వారముగా,
జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన వారముగా, సత్ప్రవర్తన కలిగిన వారముగా, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారముగా, యుక్త ప్రవర్తన కలిగిన వారముగా మనము ఉండాలి అని అంటే యథార్థమైన జీవితము మొదటిది వ్యక్తిగతంగా ఉండాలి. యథార్థత వ్యక్తిగతంగా ఉండాలి మొదటిది. రెండవది కుటుంబ జీవితంలో యథార్థత ఉండాలి. మూడవది సమాజ జీవితంలో యథార్థత ఉండాలి. నువ్వు రక్షించబడి ఉంటే సంఘములో యథార్థమైన జీవితం ఉండాలి. ఈ దినాల్లో సంఘముగా పిలువబడే, లేదా సంఘముగా అని చెప్పను, కట్టడముగా పిలువబడే ఈ చర్చిల్లో యథార్థమైన జీవితము 0.1% బిలీవర్స్లో లేదని నేను చెప్పగలను. ప్రియులారా, ఈ సంఘాన్ని గురించి మాట్లాడాలంటే నాకు చేతులు, కాళ్ళు, పెదాలు వణుకుతాయి. ఆ మూలన చిన్న గుడిసున్నప్పుడు 5 పైసలతో సహా యథార్థంగా లెక్కించారు. 5 పైసలతో సహా యథార్థంగా వాడారు. కానీ విశ్వాసులు దాతృత్వంతో ఇచ్చినప్పుడు వాటి వాడలేనటువంటి సంఘ పెద్దలు సమాజంలో, సంఘాల్లో తయారయ్యారు. ఎంత అబద్ధము! ఇంటిగ్రిటీ ఫెయిల్. యథార్థ జీవితము విశ్వాసంలో లేదు. ఎట్లా ప్రభు బలలో పాలు పొందుతావు? నువ్వు పాలు పొందేది ప్రభు బలలో కాదు, దయ్యముల బల్ల. అది నీకు శిక్ష, విధి. కారణానికి నువ్వు పాలు పొందుతున్నావు. యథార్థత కోల్పోయినటువంటి జీవితం. రెండవ లైన్లో హృదయపూర్వకంగా నిజము పలుకు వాడే, పరిశుద్ధులుగా పిలువబడే పరిశుద్ధ జీవితము, విశ్వాస జీవితము, కాన్సక్రేటెడ్ లైఫ్ అనే చెప్పుకునే విశ్వాసుల్లో హృదయపూర్వకంగా నిజం పలికేది లేదు. 3వ వచనం, నాలుకలతో కొండేలాడటం, చెలికాడికి కీడి చేయటం. చెలికాడి ఎవరు? తోటి విశ్వాసి. చెలికాడి ఎవరు? నీ కుటుంబం. మేము చిన్నప్పుడు చిన్నతనాన్ని గురించి మాట్లాడుతాం. యథార్థత, మోసం అనే వాటిని. ఈ గ్రామంలో దాదాపుగా 3 కొట్లు ఉండే. కొట్లు అంటే బంకులు, మన షాపులు. ఒకటి ఏరమ్మ కొట్టు, ఒలివేటి ఏరమ్మ కొట్టు. అది ఆ మూల మీదే ఉండేది. ఇప్పుడు ఎక్కడైతే కొట్టు ఉందో అక్కడే ఉండేది. రెండవది మరి పందిపాటి పొట్టయ్య ఇంటి దగ్గర మహాలక్ష్మి కొట్టు, దానేలు మహాలక్ష్మి. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తెలియదు, పాత వాళ్ళకి తెలుసు. ఈ 2 కొట్లు. ఆ తర్వాత గుడ్డిబూసి కొట్టి. గుడ్డిబూసి అంటే చంద్రరావు వాళ్ళ తాత. ఈ 3 కొట్లు బాగా నాకు తెలుసు. సపోజ్ మేము చిన్నప్పుడు ఇచ్చేటువంటి ఆ రూపాయి, 2 రూపాయలు, రూపాయి కూడా ఉండదు, రూపాయి కంటే తక్కువ ఇచ్చే దానికి ఆ కొట్టుకాడికి వెళ్తే ₹1 నూనె వచ్చింది. ₹1 నూనె పోసేది ఏరమ్మ. ఒక డబ్బాలో నూనె వేసేసి 2 కప్పులు వేసేది. ఆ ₹1 40 పైసలకే పోయి 40 పైసలే ఉండి 4 10 పైసలే ఇచ్చింది మా అమ్మ. 40 పైసలకే పోయి అని 10 పైసలు వెనక నిక్కర్ జేబులో వేసుకునేవాళ్ళం. అయినా కానీ ఆమెకు మా కుటుంబ పరిస్థితి తెలుసు కాబట్టి 40 పైసలకు పోతే ₹1 నూనె పోసేది. ఇట్లా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత నేను గమనిస్తూ వచ్చాను, కుటుంబ జీవితాల్లో స్త్రీలు తన భర్త దగ్గర ఇచ్చినటువంటి ఆ ధనము రూపాయి, 2 రూపాయలు ఇస్తే రూపాయి, 2 రూపాయల్లో ₹1.5 వాడి ₹1 దాచిపెట్టేసేవాళ్ళు. ఇది వాస్తవం. అంతేకాదు, ఎదుగుతూ 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 చూసినప్పుడు నా ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చే సమయానికి ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఇక్కడ దాచిపెట్టినటువంటి కుటుంబంలో డబ్బులు, భర్త ఇచ్చిన దాచిపెట్టిన డబ్బులు తల్లిదండ్రుల ఇంటికి ఊర్లు వెళ్ళాయి. అక్కడి నుంచి జాకెట్ ముక్కలు వచ్చాయి, అక్కడి నుంచి చీరలు వచ్చాయి, అక్కడి నుంచి డేషాలు వచ్చాయి. ఏం చెప్పేవాళ్ళు తెలుసా? ఇది మా అమ్మ నాన్న కొని పంపించారు. నువ్వు మోసం చేసుకుంటుంది ఎవరినో తెలుసా? నీ కుటుంబాన్నే. వ్యక్తిగతంగా ఇది నేను బాహ్యంగా జరిగిన విషయాల్లో నుంచి గ్రంథస్థం చేసి చెప్తూ వచ్చా. నువ్వు మోసం చేసుకుంది ఎవరు? నీ భర్త, నీ కుటుంబము, నీ పిల్లల్ని మోసం చేసుకొని యథార్థత లేని జీవితంతో నా తల్లిదండ్రులు కొన్నారని అక్కడి నుంచి సామాన్ తీసుకొచ్చావు. అట్లా ఎన్నో జరిగినాయి. ఇక్కడ చేసిన వాళ్ళు కూడా ఉండలేరని చెప్పడానికి కూడా నేను
సాహసం చేయలేను, ఉండరు. కానీ అది దేవుడు క్షమిస్తాడేమో. కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు మోసం చేసుకుంటే, యథార్థత లేని జీవితం, హృదయపూర్వకంగా నిజం పలికే జీవితం లేకపోతే, కొండలాడే ఒక నాలుకుంటే, చెలికాడికి కీడు చేసే పరిస్థితి ఉంటే, పొరుగు వాని మీద నిందలు మోపే పరిస్థితి ఉంటే, దేవుని దృష్టికి నువ్వు ఎట్లాంటి వాడివి? అసహ్యుడిగా ఉంటావు. అంతేకాదు, యెహోవా యందు భయభక్తుల వాళ్ళు సన్మానించే విషయంలో ఫెయిల్ అయితే దేవుని యొక్క శాపము నీ మీద ఉంటుంది. అంతేకాదు, ప్రమాణము చేయగా నష్టం కలిగినా కానీ మాట తప్పే రీతిలో నీ జీవితం ఉండాలి. నా జీవితంలో అలాంటివి నేను చేస్తూ వచ్చాను. నేను మాట ఇచ్చాను, ఇదిగో ఈ మనిషికి నేను యాక్సిడెంట్ అయ్యింది, అయ్యా నేను దీనికి వెల చెల్లిస్తాను, ఇక్కడ ఉంటాను, బ్రతికితే ప్రభు మహిమై నేను ఉంటానని నా కుటుంబాన్ని విడిచిపెట్టి దాదాపుగా 14 రోజులు అపోలో హాస్పిటల్లో నిద్రిస్తూ వచ్చాను. 20 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ వచ్చాం, నేను, నా ఫ్రెండ్స్, కుటుంబస్తులు. కానీ ఆయన బ్రతకలేదు. కానీ దేవుడు నాకేమి ఇచ్చాడంటే 10 కుటుంబాల హైందవ విశ్వాసాలను ఇస్తూ వచ్చాడు. 10 కుటుంబ సామాన్యం కాదు, 10 కుటుంబాలు హైందవ విశ్వాసులు ఇస్తూ వచ్చాడు. కారణం వాళ్ళు చూసింది యేసుక్రీస్తు యొక్క ప్రభువు యొక్క ప్రేమ. అంతేకాదు, 5వ వచనం, ద్రవ్యమును వడ్డీ కీట నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనుట ఈ ప్రకారము చేయబడు ఎన్నడూ. ఈ ప్రకారం చేస్తే చేయకుండా ఉంటే కదల్చబడ్డావు, ఇలా చేస్తే కదల్చబడతావు. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని మందిరాల్లో ఇలాంటి తాండవిస్తున్నాయి. మన యొక్క అంగుల కోసం, ఆర్భాటాల కోసం ఎన్నో మనము చేస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆయన సంపూర్ణ సంతోషము ఎవరి దగ్గర ఉంటుందంటే, ఇలాంటి విషయాలు మనము చేస్తున్నప్పుడే సంపూర్ణ సంతోషం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క పిలుపు, సహవాసము ఉన్నదా లేదా? ఇలాంటివన్నీ నువ్వు జరుగుతున్నప్పుడు, ఇవలాంటివి చేస్తున్నప్పుడు దేవునితో నీకు సహవాసము లేదు. ఇది వాస్తవం. దేవునితో నీకు సహవాసం లేదు. సహవాసం లేకుండా దేవుని యొక్క బలలో నువ్వు ఎలా పాలు పొందుతావు? కాబట్టి పరీక్షించుకుందాం. దేవునితో నాకు సహవాసం. నేను ఒక్క విషయం మాట్లాడాను, 7 విషయాలు ఉన్నాయి. కానీ ఒక్కటితోనే నా యొక్క మెసేజ్ని క్లోజ్ చేస్తున్నాను. మొదటిది, నువ్వు పిలువబడిన పిలుపులో పరిశుద్ధత ఉన్నదా? ఆ పిలుపులో మరి దేవునితో సహవాసం ఉన్నదా? ఆ యొక్క పిలుపులో నువ్వు యాత్రికుడివి, పరదేశుడివి అన్న సంగతి జ్ఞాపకం ఉన్నదా? ఈ సంఘము స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఈ సంఘము దేవుని సంఘము, ఈ సంఘము కదల్చబడిన సంఘము, ఈ సంఘము సత్యానికి స్తంభమును ఆధారమైన సంఘము, ఈ సంఘము జీవము కలిగిన సంఘం. ఈ సంఘము కోసమే మధ్యాకాశములోకి ప్రభువు రాబోతున్నాడు. కాబట్టి ఇలాంటి వాటిలో నువ్వు ఫెయిల్ అయితే నువ్వు ఎత్తబడవు, నేను ఎత్తబడను. కాబట్టి కాన్సిక్రేటెడ్ ఫ్యామిలీ, ఇది కుటుంబము, ఇది శరీరము. ఎఫెసీ పత్రికలో 6 అధ్యాయాలు ఉంటే 6 అధ్యాయాల్లో 6 విధానాలుగా దేవుడు గ్రంథస్థము చేశాడు. ఒకటి, ఈ సంఘము దేవుని యొక్క శరీరము, ఈ సంఘము దేవుని యొక్క మందిరము, ఈ సంఘము పరిశుద్ధమైన కన్యగా పోల్చబడింది. ఈ సంఘము ఎవరికి అర్థము కాని మర్మము యేసుక్రీస్తు ప్రభు ద్వారా భూలోకములో విశదపరచబడింది. ఈ సంఘము ఒక సైనికుల్లాగా పనిచేయాలి. ఈ శరీరంతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, పరిశుద్ధత కొరకు పోరాడాలి. 6వ అధ్యాయంలో అది గ్రంథస్థము చేయబడింది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సంఘము స్వరక్తం ఇచ్చినటువంటి దేవుని సంఘం. మరొకసారి ఆ మాటను మనం చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఇది మనమందరము అన్వయించుకోవాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుడై ఉండుడి. పరిశుద్ధత ఎన్నటెన్నటికీ తగి ఉన్నది. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడడు. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యం పాము. ఒకవేళ పరిశుద్ధులు